ఎన్నికల ముందు అభ్యర్థుల ప్రచార హోరు పార్టీలలో చేరికల జోరు కనిపిస్తుంది. ఎన్నికలు ముగిసిన మరుక్షణం ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అనేలా పరిస్థితి మారిపోతుంది. కానీ ఓ నియోజకవర్గంలో మాత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ప్రతిరోజు ఎన్నికల సీనే కనిపిస్తూ ఉంటుందట. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా నాయకులను కార్యకర్తలను తమ పార్టీలలో చేర్చుకుంటూ పొలిటికల్ హీట్ను పెంచేస్తూ ఉండటం చర్చల్లో నలుగుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో సత్తా చాటుకోవడానికి అక్కడ రెండు పార్టీ నేతలు పొలిటికల్ హీట్ను పెంచుతున్నారట. ఇంతకీ అసలు ఆ సెగ్మెంట్ ఏదంటారా? లెట్స్ వాచ్. ఎన్నికల ముందు పార్టీలు తమ బలం పెంచుకునేందుకు ఇతర పార్టీల్లోని నాయకులను చేర్చుకోవడం, ఎవరొచ్చినా వెల్కమ్ చెప్పడం రొటీన్ గా జరిగేదే. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎలక్షన్స్ ముగిసినా ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నాయకులు క్యాడర్ను చేర్చుకోవడానికి పోటాపోటీలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. నాయకులు కార్యకర్తల దగ్గరికి వెళ్లి బాబాబు మా పార్టీలోకి రండి అంటూ రెండు పార్టీల్లోని నాయకులు గ్రామాల మీద పడుతుండటంతో ఇదేంటయ్యా అంటూ స్థానికులు ఆశ్చర్యపోతున్నారట. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి మధ్య ఆధిపత్య పోరులో ఎవ్వరూ తగ్గట్లేదు. పాలకుర్తి నియోజకవర్గంలో నాదంటే నాదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసినా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో పట్టు కోసం ఎవరికి వారు వలసలను ప్రోత్సహిస్తూ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. తమ పార్టీల్లోకి ఎవరు వస్తానన్నా వెల్కమ్ చెప్పేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఝాన్సీరెడ్డికి కీలక అనుచరునిగా ఉన్న ఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాసరెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఎర్రబెల్లి తమ పార్టీలో చేర్పించి కాస్త పై చేయి సాధించాడు. అయితే దానికి కౌంటర్గా ఎర్రబెల్లి అనుచరుడు బిల్లా సుధీర్ రెడ్డిని ఝాన్సీరెడ్డి కోడలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇలా ఒకరికొకరు తగ్గేదేలే అంటూ వలసల పర్వానికి తెరలేపితే బీఆర్ఎస్లో చేరిన శ్రీనివాసరెడ్డి ఇంకాస్త దూకుడు పెంచారు. రాయపర్తి నియోజకవర్గంలోని తండాలలో తిరుగుతూ 15 రోజుల్లోనే 1200 మందికి పైగా గ్రామీణ స్థాయి కార్యకర్తలను బీఆర్ఎస్లో చేర్చారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైన శ్రీనివాసరెడ్డి ఝాన్సీరెడ్డికి కంట్లో నలుసులా మారారని చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజులుగా స్పీడ్ పెంచిన శ్రీనివాసరెడ్డి జయరాం తండా, బాలునాయక్ తండా, ఏకే తండా, పెరికవేడు, మైలారం, సన్నూరు గ్రామాల్లోని కాంగ్రెస్ శ్రేణులను వందల సంఖ్యలో బీఆర్ఎస్లో చేర్చుకుని గులాబీ కండువా కప్పారు. మరోవైపు పాలకుర్తి మండలంలోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చెయ్యట్లేదని, ఆ అసంతృప్తితో కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలసలు పెరగడానికి కారణమన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. మరోవైపు మార్పు కోసం ఓటు వేస్తే కనీసం తమను ఝాన్సీరెడ్డి పట్టించుకోవట్లేదని, ఇచ్చిన హామీల అమలు పక్కన పెడితే కష్టాల్లో ఉన్న కార్యకర్తలను పరామర్శించి భరోసా ఇచ్చేందుకు సైతం తమ నాయకురాలు రావట్లేదని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయట. ఇదే అదునుగా బీఆర్ఎస్ నాయకులు ప్రజల్లో తిరుగుతూ కాంగ్రెస్ శ్రేణులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నారని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజుల నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి సైతం నియోజకవర్గంలో తిరుగుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ క్యాడర్ని సంసిద్ధం చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 6 జడ్పీటీసీలు, 6 మండల ప్రజా పరిషత్తులను గులాబీ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోందని ప్రచారం చేస్తూ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అదలా ఉంటే క్షేత్రస్థాయిలో ఝాన్సీరెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తీరుతో విసుగు చెందిన క్యాడర్ సైతం ఎర్రబెల్లి వైపే మొగ్గు చూపుతోందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ క్రమంలో హస్తం నీడ నుంచి బయటకొచ్చి పలువురు కారెక్కేస్తున్నారని, పరిస్థితి చక్కదిద్ది ఆ వలసలకు చెక్ పెట్టకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో హస్తం పార్టీకి మొండి చేయి తప్పదనే చర్చ జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.